హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజేంటంటే బీఏడీ ఫస్ట్ సెమ్ రాస్తారు గదా! వాళ్ళకైతే పూర్తి డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా అండి. సో, ఈరోజైతే మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చానండి. బీఏడీ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయిన వాళ్ళకు ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్స్ ఏంటి? మార్క్స్ ఎన్ని? రికార్డ్స్ ఉంటాయా? రోజు కాలేజ్‌కెళ్ళాలా? ఇలాంటి క్వెషన్స్ అయితే ఉంటాయి గదా! వాటినైతే క్లియర్ జేస్తా. సో, ఫస్ట్ అయితే సబ్జెక్ట్స్ ఎన్నుంటాయో చూద్దాం. పెడగాగి ఆఫ్ బయోసైన్స్, మ్యాథ్స్, సోషల్, ఫిజిక్స్. సో, పెడగాగి మెథడ్ 1 అంటే మెథడ్ 1 అనేది మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడే చూజ్ చేసుకుంటాం. అదేదైనా సబ్జెక్ట్ కావచ్చు. నెక్స్ట్ పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ, అరబిక్, మరాఠీ. ఇది మెథడ్ 2. ఇది కాలేజ్‌లో మనం జాయిన్ అయిన తర్వాత మెథడ్ 2 అనేది చూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్. నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ, మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. ఇవైతే మెయిన్గా 7 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి ఫస్ట్ సెమ్లో. దీనికి ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది అంటే, యూనివర్సిటీ మార్క్స్ అంటే సెమ్‌కి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 70 మార్క్స్ పేపర్ అండి. ఈ పెడగాగి ఆఫ్ మెథడ్ 1 అది ఏదైనా సబ్జెక్టు బయోసైన్స్ కావచ్చు, మ్యాథ్స్, సోషల్, ఫిజిక్స్ ఏదైనా సరే 70 మార్క్స్ ఉంటుంది. ఇంటర్నల్ ఎగ్జామ్ అయితే 30 మార్క్స్ ఉంటుంది. టోటల్‌గా 100 మార్క్స్. ఈ 3 అవర్స్ ఉంటుంది. పాస్ మార్క్స్ మాత్రం 28కి పాసు. మొత్తం ఓవరాల్‌గా స్కోర్ పర్సెంటేజ్ అయితే 40% అయితే స్కోర్ అయితే అవసరం ఉంటుంది. నెక్స్ట్ పెడగాగి ఆఫ్ మెథడ్ 2 ఇది కూడా 70 మార్క్స్. ఇంటర్నల్ ఎగ్జామ్ 30, టోటల్ 100, 3 అవర్స్, 28కి పాస్. నెక్స్ట్ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఇది 70 మార్క్స్. 30 ఇంటర్నల్, టోటల్ 100, 3 అవర్స్, డ్యూరేషన్ 28కి పాస్. నెక్స్ట్ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్‌కి 35 మార్క్స్ అయితే ఉంటాయి. ఇంటర్నల్ ఎగ్జామ్ 15 మార్క్స్‌కి ఉంటుంది. టోటల్ అయితే 50 మార్క్స్. గంటన్నర అయితే ఉంటుంది. పర్సెంటేజ్ ఎంతంటే 12 మార్క్స్‌కి అయితే పాస్ అవుతాము. నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ ఇది 70 మార్క్స్ పేపర్. 30 మార్క్స్ ఇంటర్నల్ ఉంటుంది. టోటల్‌గా 100, 3 అవర్స్ డ్యూరేషన్, 28 మార్క్స్‌కి అయితే పాస్. మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్‌లో 70 మార్క్స్ అయితే ఉంటాయి ఎగ్జామ్. అందులో ఇంటర్నల్ ఎగ్జామ్ 30 మార్క్స్, టోటల్‌గా 100కి 3 అవర్స్ పేపర్ డ్యూరేషన్, 28కి పాస్. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఇది 35 మార్క్స్ పేపర్ అండి. ఇందులో 15 మార్క్స్ అయితే ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. టోటల్‌గా 50 మార్క్స్. 1 ½ అవర్ డ్యూరేషన్, ఎగ్జామ్ డ్యూరేషన్. పాస్ మార్కులైతే 12 మార్క్స్. టోటల్‌గా యూనివర్సిటీ మార్క్స్ అయితే 420. నెక్స్ట్ ఇంటర్నల్ మార్క్స్ మొత్తం 230. 420 ప్లస్ 230 టోటల్‌గా 550 మార్క్స్ ఉంటాయి. దీంతో పాటు స్కూల్ అబ్జర్వేషన్ అనేదైతే 50 మార్క్స్ ఉంటాయి. ఇది మనం స్కూల్‌కెళ్ళి అబ్జర్వేషన్ జేసి అంటే టీచింగ్ ఎలా జేస్తున్నారు అనేది అబ్జర్వేషన్ జేసి మనం స్కూల్‌కెళ్ళడం ఉంటుందండి. 1 వీక్ ఆర్ 2 వీక్స్ అట్లా జేసి నందుకు 50 మార్క్స్ అనేవి మనకు అలౌట్ అవుతాయి. మెథడ్ 1 అండ్ మెథడ్ 2 అండి. మెథడ్ 1 అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం గదా! అంటే అప్లికేషన్ చేస్తాం గదా! అప్పుడే మనం చూజ్ చేసుకుంటాం. మెథడ్ 2 అనేది కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత మనకు నచ్చింది చూజ్ చేసుకుంటాం సీట్ వచ్చిన తర్వాత. బీఎడ్‌లో ఏమేమి రికార్డ్స్ ఉంటాయి, థియరీ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. బీఎడ్‌లో రికార్డ్స్ ఉంటాయండి. దాంతో పాటు థియరీ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. ప్రాక్టికల్స్ అనేవి ఉండవు. సెమ్ 2లో, సెమ్ 3, సెమ్ 4లో మాత్రము టీపీ అనేది ఉంటుంది. టీచింగ్ ప్రాక్టీస్. ఆ టీపీ రికార్డ్స్‌లో స్పెషల్‌గా ఒక టాపిక్ అనేది చూజ్ చేసుకొని మనము ఆహ్, టీచింగ్ అనేది చెప్పడం ఉంటుంది. వేరే దగ్గర నుండి ఎక్స్‌టర్నల్స్ వస్తారు. వాళ్ళ ముందు మనము చెప్పడం ఉంటుంది. వైవా గూడా అడుగుతారు. వాళ్ళకి నచ్చిన మార్క్స్ అనేవి వాళ్ళు వేస్తారు మన పర్ఫార్మెన్స్ బట్టి. ఇది మన కాలేజ్‌లోనే జరుగుతుంది. నెక్స్ట్ స్కూల్ అబ్జర్వేషన్ ఇది
10-15 డేస్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఎలా టీచింగ్ చేయాలి, ఎలా టీచ్ చేస్తున్నారు, అంటే పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మనం స్కూల్లో తెలుసుకుంటాం. స్కూల్లోకెళ్ళి నెక్స్ట్ రిజిస్టర్స్ ఎలా ఫాలో అవ్వాలి అనేదైతే మనం తెలుసుకుంటాం. ఇది 50 మార్క్స్ స్కూల్ అబ్జర్వేషన్ సంబంధించి. నెక్స్ట్ బుక్స్. ఇప్పుడు బీఎడ్ ఫస్ట్ సెమ్ రాసే వాళ్ళకి ఏ బుక్స్ తీసుకుంటే బెటరు అనేదైతే చాలా వరకు డౌట్స్ ఉంటాయి. హౌస్ వైఫ్స్ అంటే చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. వేద సిరీస్ ఉంది, జయం సిరీస్ అండ్ తెలుగు అకాడమీ బుక్స్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ రికార్డ్స్. రికార్డ్స్ అనేవి టోటల్‌గా 10 ఉంటాయండి. అందులో మనం సబ్జెక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసినా కదండీ! దానికి సంబంధించినవి 7. దాంతో పాటు టీచింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రిఫ్లెక్టివ్ జనరల్ రికార్డ్ ఉంటుంది. అది ఫస్ట్ సెమ్‌కి సంబంధించినవి మనం డైలీ మన సార్స్ ఉంటారు గదా! ఆ పీరియడ్‌లో ఏం చెప్పిండ్లు అంటే ఇప్పుడు 7 పీరియడ్స్ ఉన్నాయి గదా! ఆ 7 పీరియడ్స్‌లో ఏ సారు, ఏ మేడము, ఏ రోజు ఏ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేశిండ్లు అనేది ఆ రిఫ్లెక్టివ్ జనరల్ రికార్డ్‌లో రాయడం ఉంటుంది. సరే ఈ రికార్డ్స్ అనేవి సేమ్ హ్యాండ్ రైటింగ్‌లో రాయాలండి. ఒక 2 రికార్డులు నేను రాస్తా, ఇంకో 2 రికార్డులు వేరే వాళ్ళతో రాయిస్తా అంటే మాత్రము రిజెక్ట్ జేస్తారు. మొత్తం సేమ్ రైటింగ్‌తో ఉండాలి. నెక్స్ట్ టీచింగ్ ప్రాక్టీస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ప్రైవేట్ స్కూల్స్‌లో, గవర్నమెంట్ స్కూల్స్‌లో మాత్రమే జరుగుతుంది అండి. ఇది మన కాలేజ్ వాళ్ళే మనకు ఏ స్కూల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే గవర్నమెంటా, అయితే ప్రైవేటా స్కూల్. ఇది 1 వీక్ ఆర్ 2 వీక్స్ జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాము ఇంగ్లీష్‌లో రాయొచ్చా? తెలుగులో రాయొచ్చా? అంటే ఎట్లైనా రాయొచ్చండి. తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్‌లో రాసుకోవచ్చు. ఉర్దూ వాళ్ళు ఉర్దూలో రాస్తారు. ముస్లిమ్స్ అయితే హిందీలో రాస్తారు. దీంతో పాటు బుక్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తా. ఇవైతే వేద పబ్లికేషన్‌కి సంబంధించిన బుక్స్ అండి. ఇవి నార్మల్‌గానైతే యోగా అండ్ అండర్‌స్టాండింగ్ సెల్ఫ్, నెక్స్ట్ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, మెజర్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ ఇన్ టీచింగ్, నెక్స్ట్ పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్, చైల్డ్ సైకాలజీ, నెక్స్ట్ బయోసైన్స్ అండి. ఇవైతే నా బుక్స్ అండి. ఎందుకు అంటే మీకు అవైలబుల్‌లో ఏ బుక్స్ ఉంటే ఆ బుక్స్ తీసుకోండండి. నేనైతే వేద పబ్లికేషన్స్ అయితే తీసుకున్నా. జేఎం సిరీస్ కూడా బావుంటుంది. దాంతో పాటు తెలుగు అకాడమిక్ బుక్స్ ఉంటే కూడా చదవండి. ఎందుకంటే ఇవి క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మనం ఇర్రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళకైతే తొందరగా నేర్చుకోవడానికైతే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.